హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇల్లు చూసిర్రా? కిచెన్ ఎంత గబ్బు లేచిపోయింది. నేను 1 వీక్ పట్టించుకోకపోయేసరికి మా హస్బెండ్ నా కొడుకు ఎక్కడిదక్కడ వాళ్ళకి ఏం సామాన్లు దొరికినాయో దొరకలేవో అట్లా చేసి పడేసిర్రు. ఇప్పుడైతే క్లీన్ చేయాలి. పోపు డబ్బాలు అయితే నీట్గా కడిగేసుకుందామనేసి ఫస్ట్ అయితే పోపు డబ్బాల నుంచి స్టార్ట్ చేసిన. అవి కడగక కూడా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, అందుకని అయితే కడిగేస్తున్నాను. అయితే డెలివరీ డేట్ కూడా తొందరలో ఉంది కాబట్టి నెక్స్ట్ మంతే కాబట్టి ఇంకా ఇప్పుడే చేసుకోవడం బెటరు. మనకు వచ్చి చేసి పెట్టేటోళ్ళు ఎవరు ఉండరు, అందుకని మన పని మనమే చేసుకోవాలి. మనకు మంచిగా ఉన్నప్పుడు మాత్రం మన పని మనం చేసుకోవాలి కదా. ఇక్కడ నాకు కూర్చోనికి తోమనికి చాలా ఇబ్బందిగా అవుతుంది. అయినా కానీ నేనైతే ఇంకా నీట్గా చేసుకోవాలి. అవి చూస్తుంటే ఎట్లనో అనిపిస్తున్నాయి. నీట్గా లేకుంటే మన మైండ్ సరిగా పని చేయదు కదా ఫ్రెండ్స్. ఈ స్టీల్ డబ్బాలు అయితే నాకు పెళ్ళిలో పెట్టింది మా అమ్మ వాళ్ళు. అయితే ప్లాస్టిక్వి తెచ్చుకున్నా నేను మీషోలోనో అమెజాన్లో. అయితే దాంట్లో ఊకే పురుగులు పడిపోతున్నాయి, అందుకని నేను మళ్ళీ స్టీల్ అయితే తీసి అవి మంచిగా కడిగేసి అన్నీ ఆరబెడుతున్నాయి ఎండకి. మళ్ళీ నార్మల్గా ఆరకుండా అట్లా వాటర్ ఉంటే మనం అన్ని పోసులు వేస్తాం కదా, దాంట్లో పప్పులు అవన్నీ అయితే మళ్ళీ పురుగులు పడతాయి. అందుకని మంచిగా నీట్గా ఆరేసి ఆ వాటిని మళ్ళీ తుడిచి దాంట్లో అయితే ఫీల్ చేయాలి, లేదంటే మళ్ళీ పురుగులు పడతాయి. నా కొడుకు అయితే ఏం పని ఉండదు, పిచ్చగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. చూసిరా, చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఇల్లు గందరగోళం. నేను ఒక పని చేస్తా అంటే అది వాడు ఒక పని చేస్తూ ఉంటాడు. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా సెల్ఫ్లు అవన్నీ నీట్గా దులుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసిరా, వంట బండ అయితే గబ్బు లేచిపోయింది. అవన్నీ ఇక్కడ నుంచి అక్కడ పెట్టి నా కొడుకు చూడు ఎంత ఫన్నీ చేస్తూ ఉంటాడు. మధ్యలో టైంపాస్ చేస్తాడు, అందుకని తనని ఏమో సెల్ఫ్లో కూర్చోబెట్టిన, మళ్ళీ దిగిండు, మళ్ళీ కూర్చోబెట్టమంటాడు. అట్లే చేస్తూ ఉంటాడు. కొద్దిగా టైంపాస్ టైం కూడా మంచిగా ఫన్ టైం ఉంటుంది కదా. మన పని మనం చేసుకుంటే వాళ్ళకు కూడా ఓ ఏంది నన్ను పట్టించుకోవట్లేదని ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని వాళ్ళని కూడా మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మనమైతే జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాంటివి తెచ్చుకుంటాం కదా. ఇక కొంచెం చిన్న డబ్బాలో పోసుకోగా ఇంకా మిగులుతాయి కదా, వాటిని అట్లే పెట్టకుండా అట్లా పెట్టేస్తే ఏమో పురుగులు పడతాయి. అందుకనేసి నులు కొట్టేసి ఒక బాక్స్లో అయితే సెట్ చేసేయాలి. అప్పుడైతే పురుగులు పట్టకుండా చాలా రోజులైతే ఉంటుంది. ఇక్కడ ఎగ్స్ కూడా ఒకటేసారి తెచ్చుకున్నాము, అందులో మంచిగా సెట్ చేసి పెట్టుకుంటున్నా. అది కూడా మీషోలో కొనుక్కున్నా, కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే నేను చైనా బజార్ నుంచి కొనుక్కున్నాను. మనం స్టవ్ దగ్గర అయితే చిన్న సామాన్లు కింద పెట్టకుండా ఇది మంచిగా నీట్గా పెట్టుకోనికైతే పనికొస్తుంది. అది కూడా కడిగేసిన, అది కూడా కడిగి చాలా రోజులు అవుతుంది. అందుకని అయితే ఇప్పుడు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాం మొత్తానికి అయితే. మళ్ళీ నేను మా ఇంటికి పోయి వచ్చేవరకు, డెలివరీకి పోయి వచ్చేవరకు మా హస్బెండ్ ఎలా చేసి పెడతారో తెలియదు. అందుకే మనం చేసుకోవాలి. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసిన. అది మనం పోసేసేటప్పుడు ఎందుకో ఏమో వంట బ్యాక్ సైడ్ అది అయితే గోడ అయితే గలీజ్గా అయిపోయి ఉండే, అదైతే నీట్గా చేసేసిన. చూసిరా ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ అయితే సర్ఫ్ అయితే వేసేయాలి, దాని తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 10 minutes అయితే అట్లే వదిలేసిన. అయితే చాలా బాగా వచ్చింది నిజంగా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పప్పులన్నీ ఆరబెట్టిన. పప్పు ఇంకా జొన్నలు అయితే పురుగు పట్టేసినాయి, నేను ఇంకా చూడలేదు. అది చలికి అయితే ఇంకా పురుగులు అయితే ఎక్కువ పడతాయి. ఇక పెంట్ హౌస్లో కాబట్టి ఇంకా చలి ఎక్కువ ఉంది, అందుకని నేనైతే అన్నీ ఒకటేసారి తీసి మొత్తం ఆరేసిన. నీట్గా ఆరేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా చాలా రోజులైతే పురుగులు పట్టకుండా ఉంటాయి. ఇంకా నా కొడుకు చూసిరా, బాల్ తెచ్చి దాంట్లో వేసుకుంటా ఆడుకుంటా ఉన్నాడు. బాలు కావాలా బంతి కావాలా అన్నట్టు సాంగ్ అయితే ఉంది కదా. డబ్బాలు అయితే నీట్గా తుడిచేసి ఇంకా పప్పులు అవన్నీ అయితే నీట్గా పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అలా చేయండి. ఒకవేళ అంటే మీ ఇంట్లో పురుగులు పడుతున్నాయి అంటే నీట్గా అయితే ఇలా పెట్టుకోవచ్చు. నా కొడుకుతో అయితే మామూలుగా లొల్లి ఉండదు. చూసిరా, మూత ఇయ్యమంటే ఇస్తూనే లేడు, గుంజుతూనే ఉన్నాడు. ఇంకా కొద్దిగా మధ్యలో అయితే చాలా పన్నీ చేస్తూ ఉంటాడు. కావాలి అంటే కావాలి అంటాడు, వదలడు. మా కొడుకు అయితే ఇల్లు తుడవడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసిరా, మా ఇల్లు అయితే ఇక్కడ హాల్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే తుడిచేసిన. ఇక ఏమైనా పనులు ఉంటే రేపు చూసుకుందాం అన్నట్టు. ఇప్పటికే నాకు చాలా
అలసిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని ఇక క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చూడండి. నీట్గా పెట్టుకున్నాను నాకు నచ్చినట్టు నేనైతే. ఇక ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా వంట చేసుకోవచ్చు. చూసిరా, కిచెన్ నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.